జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో బహిరంగ సభ పబ్లిక్ మీటింగ్లో అన్అపాలజెటిక్గా, నిర్మోహమాటంగా ఎంతోమంది బీజేపీ లీడర్స్ కంటే కూడా, నాకు తెలిసి బీజేపీ లీడర్స్ కూడా ఇంత నిర్మోహమాటంగా మాట్లాడారు. అంత నిర్మోహమాటంగా ఐ ఆమ్ అండ్ అన్అపాలజెటిక్ సనాతన హిందూ ప్రాక్టీషనర్ అని చెప్పిండు. సనాతన ధర్మాన్ని ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా 100% సంపూర్ణ విశ్వాసంతో, చిత్తశుద్ధితో పాటిస్తున్నటువంటి సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వ్యక్తి అని క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే చాలామంది జాతీయవాదులు, హిందూ యాక్టివిస్ట్, హిందూ ధర్మం కోసమే మేము నిలబడడం, మేము ఏం చేయబట్టి హిందూ ధర్మం కాపాడుతాం అనుకునే బీజేపీ వాళ్ళ కూడా ఇంత నిర్మమాటగా ఎన్నడూ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నౌ ట్రైయింగ్ టు బికమ్ సెక్యులరిస్ట్. మీ కోర్ సపోర్ట్ ఏది ఉన్నదో దాన్ని పక్కన పెట్టి నీ కానీ ఫీల్డ్లోకి నువ్వు వెళ్ళినప్పుడు దెబ్బతింటావు. స్వధర్మే నిధర్ణ శ్రేయ పరధర్మో భయావహ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు. నీ ధర్మాన్ని పాటించు. నీ ధర్మం పాటిస్తున్నప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, పరధర్మాన్ని లోకి వెళితే నువ్వు పతనమైపోతావు, అది అత్యంత భయంకరమైనది, అది అటువంటిది ఎప్పుడు చేయకూడదు అని క్లియర్ కట్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఇక స్పీచ్ల పట్ల చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిదంటే, సెక్యులరిజం కంప్లీట్ ఎక్స్పోజిషన్. సెక్యులరిజం అంటే ఈ కాలంలో ఏమైంది, అది మన ధర్మాన్ని అటాక్ చేయడం సెక్యులరిజం అయిపోయింది. అన్ని ధర్మాలను సమానంగా చూస్తాము, ఏ ధర్మంతో గవర్నమెంట్ సంబంధం పెట్టుకోదు, ఇంటర్ఫియర్ కాదు. ఇది సెక్యులరిజం ప్రిన్సిపల్స్. యాక్చువల్గా వెస్టర్న్ కాన్సెప్ట్ ఇది. ఏ మతంతో మేము జోక్యం చేసుకోము, మేము న్యూట్రల్గా ఉంటాము అనేది కదా సెక్యులరిజం అంటే. కానీ అందుకు విరుద్ధంగా హిందూ దేవాలయాలు దోచుకోండి, పక్షాల మతాలకు సాయం చేయండి, ఇది సెక్యులరిజం అయిపోయింది. ఈ ధర్మాన్ని తిట్టండి, వాళ్ళు చేసే అన్ని క్రైమ్స్ కాపాడండి. కోర్టులు కూడా అదే చేస్తున్నాయి. అయిన వాడికి ఆకులో, కాని వాడికి కంచాలు అంటూ రకాల అనే కామెంట్స్ కూడా సమ్మత కూడా పవన్ కళ్యాణ్ గారు వాడారు. మన ధర్మం విషయంలో కూడా కోర్టులు ఎలా వ్యవహరిస్తున్నాయి, వేరే వాళ్ళకి సంబంధించిన కేసుల్లో ఎలా వ్యవహరిస్తున్నాయి అనే దాన్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ కూడా ఎక్స్పోజ్ చేయబడింది. మీడియా, పొలిటీషియన్స్, రాహుల్ పప్పు అయోధ్యలో రామ మందిరం ఉద్ఘాటన ప్రోగ్రామ్ను నాసికానా సభ అని అన్నాడు, ఎగతా చేసినవాడు. ఐశ్వర్యరాయ్ నాసికాన సభ అన్నట. ఐశ్వర్యరాయ్ రాయగాలే ఐశ్వర్య గారి నాసికానా సభ, అమితాబ్ బచ్చన్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నాడు. వీడు స్టాలిన్ గారు ఏమన్నాడు, ఉదయనిధి స్టాలిన్ వాడు సరదా ధర్మము, డెంగ్యూ వైరస్ దాన్ని నిర్మూలించాలి అన్నాడు వాడు. వీళ్ళందరినీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క పేర్లు కూడా కోట్ చేసి వాళ్ళ మాటలను ఎక్స్పోజ్ చేసిండు. సెక్యులరిజం మీడియా ఎంత డబుల్ స్టాండర్డ్తో, ఎంత హిపోక్రటిక్గా ఉన్నది అనేది క్లియర్ కట్గా ఈ సూడో సెక్యులర్స్, సూడో ఇంటలెక్చువల్స్, ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ కంప్లీట్గా తన యొక్క స్పీచ్లో ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మళ్ళీ అంతేకాకుండా తన అటెండెంట్ ఫ్యాన్స్, ముఖ్యమైన హిందువులకు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన సజెషన్స్ కూడా ఇచ్చాడు, కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏంటిది, హిందువులు ఐక్యం లేరు. తను అంతకుముందు కనకదుర్గమ్మ గుడిలో తను అమ్మ దర్శనం చేసుకుని అక్కడ బయటికి వచ్చాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది ఒక్కటి సమస్యనా, నేను కాల్ ఇచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు ఎందుకు విజయవాడ ప్రజలందరూ ఎందుకు రాలేదు, వేల లక్షల్లో జనం ఎందుకు రాలేదు, రోడ్డు మీద ఎందుకు రాలేదు, ఇంత అన్యాయం జరిగినా కూడా మీరు నోరు మూసుకుని కూర్చుంటారా అని ప్రశ్నించాడు. అది మనం నేర్చుకోవాల్సింది. హిందువులు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తారో అప్పుడు కోర్టులు కూడా భయపడతాయి. కోర్టులు వాళ్ళకి భయపడటం లేదా? ఈ దేశంలో చట్టబద్ధ రాజ్యం నడుస్తుందా, జంగిల్ రాజు నడుస్తుంది, ఆటవిక న్యాయం నడుస్తుంది. ఏమిటిది ఆటవిక న్యాయం? జంగిల్ రాజు అంటే ఏంటిది? పెద్ద పులికి బలం ఉంటుంది కాబట్టి అది ఎన్ని గొర్రెలను తిన్నా, ఎన్ని మేకలను తిన్నా, ఎన్ని కుందలను తిన్నా పెద్ద పులిని ఎవరు ఏమీ అడగలేరు. ఎందుకంటే పెద్ద పులికి బలం ఉన్నది,
కుందేలు బలహీనమైనది కాబట్టి దాన్ని తినేస్తుంది. దీన్ని ఆటోదిక నా ఏమంటారు, జింగిల్ రాజు అంటారు, జింగిల్ జస్టిస్. మన దేశంలో ఉన్నది కూడా అదే. అయితే ఈ సత్యాన్ని గ్రహించకుండా అన్ని ఒకటే అనే సెక్యులర్ మత్తులో ఆ సెక్యులర్ ఈడియట్స్ చెప్పేదాన్ని హిందువులే నమ్ముతుంటారు, హిందువులే ఫాలో అవుతుంటారు. ఈ విషయాలన్నింటినీ కూడా సత్యాన్ని, ఈ నిజాలను తెలుసుకుని హిందువులు చైతన్యవంతం కావాలా. అంతేకాకుండా మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాడు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు హిందువులు అనేది. అది నిజమే. వాని పాపాన వాడైపోతాడు, వాడిని దేవుడు శిక్షిస్తాడు, ఆ కూడా వాడు చూసుకుంటాడులే అని కూడా మనం అంటారు అని అనుకుంటాం మన ఇంటికాడ. అదే మన 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 ఇంటి పర్సనల్ విషయంలో కూడా మన ఇంటి ఎంకరేజ్మెంట్ చేసిండు, మన మన గోడ, మన ఇంటి గోడకి ఇంత ఒక ఇంచు డ్యామేజ్ చేసిండు అంటే మనం అనుకుంటామా దేవుడు చూసుకుంటాడు, మన పాపన వాడిపోతారని లేము. అప్పుడు కుట్టుపోతాం, కేసు పెడతాం, లేకపోతే అవసరమైతే తనతో డైరెక్ట్ ఫైట్ దిగుతాము. శ్రద్ధ కాకుండా ఇంకో దాన్ని ఇచ్చి ఇంకో పెసలు ఇచ్చి గుండాంతం కొట్టించాలని కూడా ప్రయత్నం చేస్తాం. అంటే హిందువులు ధర్మానికి సంబంధించినంత వరకు కర్మను వదిలేస్తాను, వ్యక్తిగతమైన పర్సనల్ లైఫ్కి సంబంధించినంత వరకు మాత్రము అప్పుడు మాత్రం రియాక్ట్ అవుతున్నారు అనమాట. ఇది పోవాలి. ధర్మం విషయంలో కూడా మనం నిలబడాలి. అంతే కూడా సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఒకటి అత్యంత ఆవశ్యకం ఉన్నది. దానికి జ్యుడిషియల్ పవర్స్ ఉండాలి, దానికి బడ్జెట్ ఇవ్వాలి, అలాట్మెంట్ చేయాలి అని కూడా చాలా తన డిక్లరేషన్ గురించి చెప్పారు. అది చాలా మంచి ఆహ్వానించదగిన పరిణామము. ఎందుకంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం దేశంలో అన్ని చోట్ల కూడా ఇక్కడ కూడా ఎవరు కూడా మనకు పిచ్చి కామెంట్ చేయడం కానీ, తిట్టడం కానీ, అటాక్ చేయడం కానీ, దేవాలయాలు 200 గుళ్ళు కూలగొట్టిండ్రు, రామవారి విగ్రహం మీద డ్యామేజ్ చేసిండ్రు, దేవుని ప్రసాదం ఆల్టరేషన్ చేసింది. మీడియా దాన్ని లడ్డు వేసుకోవద్దు, ప్రసాదం ఇష్యూ అనుకోవద్దు, దీన్ని జస్ట్ లడ్డు ప్రసాదం పొల్యూట్ అయిందని అనుకోవద్దు, ఇది ధర్మం మీద అటాక్, లైట్ వేసుకోవద్దని క్లియర్గా చెప్పారు. దీన్ని సనాతన బోర్డు ఖర్చు చేయాలి, దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాలి, దానికి బడ్జెట్ అలాట్మెంట్ చేయాలి. అంతేకాకుండా మన దేవాలయాన్ని కాపాడుకొని రక్షించడం కాకుండా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటిది, జ్యుడిషియరీ అన్ని మతాలు, ధర్మాలు అన్నింటినీ కూడా సమానంగా చూసే విధంగా స్ట్రాంగ్ లాస్ కూడా రావాలి. అంటే లా కూడా అమెండ్మెంట్ జరగాలి, చట్టాలు కూడా మంచి స్ట్రాంగ్ లాస్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి, స్ట్రాంగ్గా తయారు చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్స్ అనేవి విద్య, వైద్యము, మన సాంస్కృతిక, మన కల్చరల్ ప్రమోషన్ సెంటర్స్గా మారాలి. ఆ విధంగా ఫంక్షన్ చేసేలాగా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన టెంపుల్స్ మనం స్వాధీనం తీసుకున్నప్పుడు మన దేవాలయాల యొక్క డబ్బులను, హుండీ డబ్బులను, ఆ యొక్క అన్ని సేవల యొక్క డబ్బులను, టికెట్ డబ్బులు అన్నింటినీ కూడా ఈ రాజకీయ నాయకులు పందికుక్కలు తినేయడం అనే దాన్ని కంట్రోల్ చేసినప్పుడు ఆ డబ్బులన్నీ కరెక్ట్గా మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకునేది వినియోగించినప్పుడు ఖచ్చితంగా అవి ఆ దిశలో మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు అని గొప్ప ఆలోచనతోని ఈ వారాహి డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎంతైనా ఇది అభినందనీయ విషయము. పవన్ కళ్యాణ్ గారికి మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆయన ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే వెరీ ఫస్ట్ కామెంట్స్లోనే ఏం చెప్పారంటే, నేను ఒక రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ సీఎం గానో లేక జనసేన ప్రెసిడెంట్ గానో కాదు, ఒక సనాతన ధర్మాన్ని పాటించే ప్రాక్టీషనర్గా, ఒక సగటు భారతీయునిగా నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను అని చెప్పారు. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇంత హృదయ లోతుల నుంచి మాట్లాడిండు ఆయన. ఇదివరకు నేను ఒకసారి కామెంట్ చేసిన, పవన్ కళ్యాణ్ ఈజ్ నెవర్ ఏ పొలిటీషియన్ అండి. ఆయన ఒక సగటు రాజకీయ నాయకుని లక్షణాలు లేవు. ఒక సగటు రాజకీయ లక్షణం అంత నిజాయితీ ఉండడం సాధ్యం కాదు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కదా, నేను ఎంత పెద్ద సెక్యులరిస్ట్ అంటే, నేను ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు టీటీడీలో పడి ముస్లింను నేను మెంబర్ ఇచ్చిండే, టీటీలో మెంబర్ ఇచ్చిండే. అంత పెద్ద సెక్యులరిస్ట్ చంద్రబాబు నాయుడు. మన దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలి, కేసులతో ముందుకు నడిపించాలి, శిక్ష పడాలి అనే శ్రద్ధ తక్కువ. వెంటనే వాళ్ళకు ₹1,00,000 ఇస్తాడట అటు వాళ్ళ యాత్ర చేయడానికి, వేరే విమానకి వాళ్ళ యాత్ర చేయడానికి ₹1,00,000 ఇస్తాడట. వీళ్ళకి జీతాలు పెంచిండు, వీళ్ళ జీతాలు పెంచిండు, పాషాణ మత వాళ్ళకు. అంత పెద్ద సెక్యులరిస్ట్ అనమాట చంద్రబాబు నాయుడు. ఆయన ఇప్పటికే మారాడే. ఆయన 100% ఒక కన్నింగ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు, అన్డౌటెడ్లీ. పవన్ కళ్యాణ్ మాత్రం హిందూ ఐకాన్ అన్న ఎటువంటి డౌట్ లేదు. అన్అపాలజెటిక్గా ఎటువంటి ఇనిమిషన్స్ లేవు ఆయన లోపల, పవన్ కళ్యాణ్ గారి లోపల.
అంటే సారీ కొన్నిసార్లు నాకు తెలుగు రాదండి మాటలు. అదే అదే స్ట్రైట్ ఫార్వర్డ్ మన ఇండియాలో కూడా ఏ పొలిటిషియన్ ఏ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఇంత ఓపెన్గా ఇంత నిర్మమాటంగా నేను సనాతన ధర్మాన్ని కోసం నిలబడతా, సనాతన ధర్మ రక్షణ కోసం నేను నిలబడతాను, కష్టపడతాను, దానికోసం కృషి చేస్తాను, దానికోసం పోరాడతాను, దానికోసం ముందుకు నడుస్తాను, దానికోసం నేను నా ప్రాణాలు పోయినా లెక్క చేయను, ఈ ఈ ఈ శపథము ఆయన ఒట్టు ఆయన 21వ సంవత్సరంలో 21 years ఏజ్ ఉన్నప్పుడు అంటే అప్పటికి ఆయన సినిమా యాక్టర్ కాలే, పొలిటీషియన్ కాలే, నాకు కలిసి 21 అయినప్పుడు ఆయన చదువుకో స్టూడెంట్ పిల్ల కాడానే స్టూడెంట్ ఉన్నప్పుడే తిరుపతిలో ఈ ప్రమాణం చేసిండట దేవుని దగ్గర. అప్పుడే ఆయన యోగా నేర్చుకున్నాడట. పవన్ కళ్యాణ్ గారి విషయం కొత్త విషయాలు ఇవి నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఈ విషయాలు. అంతకుముందు ఎవరికి తెలియదు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. 21 years ఆయన యోగా ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ ఒట్టు పెట్టుకున్నాడట, శపథం తీసుకున్నాడట. సనాతన ధర్మ రక్షణ కోసం తాను పాటుపడతాను, దానికోసం ప్రాణమే కాదు ఏదైనా త్యాగం చేయగలను, చివరికి డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా అవసరం లేదు, ఈ పదవి అవసరం లేదు, ఏది ధనం అవసరం లేదు, హోదా అవసరం లేదు, ఏది అవసరం లేదు అని చెప్పిండు. ఇంత ఓపెన్గా ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇది నా ఉద్దేశంలో పొలిటికల్ బోల్డ్ స్టేట్మెంట్. ఇది పాలిటిక్స్లో ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు నేను చూడలేను. నాకైతే ఇంతవరకు నాకు ఎవరు కనబడలేదు. అన్డౌటెడ్లీ దీనిలో ఎటువంటి అబద్ధమే లేదు, పచ్చి నిజమే ఇది. పవన్ కళ్యాణ్ కొంతమంది సూడో ఇంటలెక్చువల్స్ ఉంటారు చూడు మన దగ్గర, రోజు పొద్దుగల లేవగానే మురుగుతాడు చూడు, ఆవేశము యాక్టర్ లాగా మాట్లాడతాను అంటారు. అటువంటి ఈడియట్స్కి నేను చెప్తాను నేను ఒకటే మాట చెప్తున్నాను. అరే అది సినిమాటిక్ డైలాగ్ కాదురా, సినిమాటిక్ యాక్షన్ కాదు. ఈ స్పోక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, తన హృదయ రోతులో నుంచి మాట్లాడిండు. యాక్టింగ్ చేయలే, అది డైలాగ్స్ కాదు, అవి స్క్రిప్టెడ్ డైలాగ్స్ కాదు. ఆ రాస్కెల్స్ స్క్రిప్ట్ రాసుకొచ్చుకొని చదువుతారు చూడు, అట్లా కాదు. పవన్ కళ్యాణ్ తన హృదయంలో నుంచి ఏమైతే భావాలు కలిగినాయో ఆ భావాలను వెల్లడించిండు. సో ఇప్పుడు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటే ఏమన్నాడు, ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశ అని చెప్పాడు. దేవుని ముందు ఎవరు ఎక్కువ కాదు, దేవుని యొక్క ఆశీర్వాదంతోనే నేను ఈ స్థితిలో ఉన్నా. మా అమ్మ కూడా నన్ను పుట్టినప్పుడు నన్ను దేవుని దగ్గర తీసుకుపోయింది, నాకు అక్కడనే అన్నీ చేసింది, పుట్టి వెంట్రుకలు, అన్నాశ్రమ అన్నం అది ఏమంటారు అన్నీ అన్నప్రాసన ఇవన్నీ నాకు చిన్నప్పుడు మా అమ్మ నాకు చెప్పించింది. ఆ సంస్కృతి ఆ ధర్మం పట్ల అభిమానం అనేది అమ్మ ద్వారానే ఆయనకు వచ్చింది. ఆ సంస్కారాన్ని ఒకటి ఉంది కాబట్టి ఆయన ఇలా నిలబడగలిగాడు, ఇలా రాగలిగాడు ఈయన ముందుకు. దీనిలో పట ఈజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్, ఈజ్ విల్లింగ్ టు టేక్ రిస్క్. ఎంత రిస్క్ అయినా తను అనుకునే దాని విషయంలో పట్ల ఎంతైనా ముందుకు వెళ్తాడు తప్ప వెనక్కి చూసుకోడు. ఇంకొకటి ఆయన మన హిందీ జాతీయ కవి కవితా పంక్తులను కోట్ చేస్తూ ఒక 2-3 మాటలు అన్నారు. ఏంటంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళడమే నా యొక్క ప్రయాణం, నా యొక్క దారి, నా యొక్క దారి. అక్కడ గెలుపు ఓటములతో సంబంధం లేదు. ఓడినా బాధపడను, గెలిచినా సంతోషం అని కాదు. గెలిచి ఎట్లాగో సంతోషం ఉంటుంది, ఓటితో బాధపడేది లేదు, ఇంకా ముందుకు వెళ్ళడమే. ఇది నిష్కామ కర్మయోగం అనమాట. అంటే భగవద్గీతలో కర్మయోగాన్ని కోట్ చేసినట్టే అనమాట. అంటే అంత క్లారిటీ సనాతన ధర్మం పట్ల, మన గీత పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. ఇప్పుడు మన ఫ్యాన్స్, అభిమానులు, ఇంకా మన ముఖ్యంగా వాళ్ళకి జల్గారెడ్డికి ఓటేసినటువంటి సూడో హిందువులు, వెంకటేశ్వర భక్తులే, సరే వాళ్ళు జల్గారెడ్డికి ఓటేసిట్లు. జల్గారెడ్డి ఓటేసినటువంటి మూర్ఖులంతా కూడా తమ దేశ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇటువంటి తప్ప ఎప్పుడు చేయమని పవన్ కళ్యాణ్ వెనుక నిలబడి ఆయన ఎట్లాగో హిందూ ఐకానే, ఆల్రెడీ నార్త్ ఇండియాలో కూడా ఆయన హిందూ ఐకాన్గా రికగ్నైజ్ చేస్తున్నాడు నేషనల్ మీడియా, ఫారెన్ మీడియా కూడా. ఇప్పుడు కళ్ళు చేయాల్సింది తెలుగు రాష్ట్ర ప్రజలే. ఆయన వెనుక నిలబడి ఆయనకు అన్ని రకాలుగా మోరల్ సపోర్టు ఇచ్చి ఆయన కాలేజ్ చేసినప్పుడు ఆయన వెనుక నిలబడాలండి. మనం ఆయన ముందు కదలాలి. ఇది చేసేది ఉంటే ఖచ్చితంగా సనాతన హిందూ ధర్మ రక్షణ, మన దేవాలయ రక్షణ దిశలో కూడా గొప్ప ప్రగతి సాధించడం జరుగుతుంది, విజయాలు కూడా సాధించవచ్చు. డెఫినెట్గా ఎన్డీఏ ప్రైమ్ మినిస్టర్ మోడీ గవర్నమెంట్తో కూడా మాట్లాడి కంపల్సరీ ఈ దిశలోనే ప్రయత్నాలు చేస్తారు. దానిలో లాట్ ఆఫ్ కంపల్సరీ సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ స్టెప్ ఫార్వర్డ్.
ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.